ఏంటండి అన్యాయం? ₹1,00,000 ల్యాండ్కి 40,000 ఇస్తారా? నీ భూమికి ఇచ్చాలు పోరా. ఎందుకయ్యా ఇలా అన్యాయం చేస్తున్నా? చూడు, ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపో, లేదా నా 40 ఏళ్ల కష్టార్జితం రా ఈ నేల. ఇంత అన్యాయంగా లాక్కుంటారా? నా కడుపు రగిలి చెబుతున్నాను, మీరు నాశనం అయిపోతారా? నోరు మూసుకుని లేదా చేస్తారు. తాతయ్య, వీళ్ళందరినీ కొట్టడానికి ఎవరు లేరా? వీళ్ళందరినీ అంతం చేయడానికి ఆ దేవుడే దిగి రావాల. இங்க மிரட்டுறது, உருட்டுறது, கட்ட பஞ்சாயத்து, கைய வெட்டுறது, காலை வெட்டுறது, ஆளை தூக்குறது, ஆளை கடத்துறது எல்லாமே நான் தான். लोगों को खत्म करना ये सब मैं हूं. ఇక్కడ అదరగొట్టడం, బెదరగొట్టడం, కాళ్ళు తీసేయడం, చేతులు తీసేయడం, తీర్పులు చెప్పడం, తలలు తీసేయడం, శాంతి లేపడి ఇక్కడ అన్ని నేనే నేనే నేనే. ఎందుకంటే నేను విలన్నిరా. ఇక్కడ బెదిరించాలన్నా, బెండ్ తీయాలన్నా, సెటిల్మెంట్లన్నా, తీయడం, చెయ్యి తీయాలన్నా, కాల్ తీయాలన్నా, లేపేయడం అన్నా, తల తీసేయడం అన్నా, ఇక్కడంతా నేనే. ఎందుకంటే చెప్పేసి నవ్వండి సార్. నేను విలన్ను. కట్. ఏంటయ్యా ఇది? మాడ్యులేషన్ సరిగ్గా చంపుతున్నారయ్యా. ఉండు వస్తున్నా. సార్ ఏంటి సార్ డైలాగులు ఎమోషన్ లేదు? ఇంకో టేక్ చేస్తాను సార్, ప్లీజ్ సార్. అవును, ఒక్క షాట్ కి హాఫ్ డే చేస్తే ఎలా సార్? ఇప్పుడే మొత్తం డైలాగ్ ని ఇమాజినేషన్ లో 3 లాంగ్వేజ్ లో చెప్పి ఫినిష్ చేశాను రా. వీడయ్యా ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి నోరు తిరగడం లేదు. రే ఇవరా, ఇలాంటి ఛాన్సులు మనకు రావు. ఓకే, బ్రేక్ అన్నా. రేపు షూటింగ్ ఉందా? మీకు లేదు, రేపు హీరోయిన్ ఇంట్రడక్షన్. రే బట్టతల, ఖాళీ చేయమని చెప్పినప్పుడు చేసి వెళ్ళిపో. ఏంటి ఆ గొడవ? మాటలతో చెప్తే ఏనో మాట. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. గొడవ పడకండి, కాస్త వెయిట్ చేయండి సార్. ఏంట్రా చెప్పిదే చెప్తున్నావా? కత్తిరా. I'm taking you down, you're back a better, watch out! You know when we come through, let us see me make it damn move. This spit fire bad boy, this spit fire rude boy. Now who that gangsta wanna mess with me? Show me what you got now, who that? Hey! పో నువ్వు వదిలిపెట్టండ్రా. వదో. అడుగు, ఆ ముసలాడు అక్కడ ఉన్నాడు చూడండి రా. బాగుంది. మామూలుగా కుర్రాళ్ళు అమ్మాయిలను ఎత్తుకెళ్తారు, నీలాంటి ముసలాన్ని ఎత్తుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఎవరు వాళ్ళు? మా అబ్బాయి తాలూకు మనుషులు బాబు. అమ్మ నాన్నలు తరిమేసే ఈ రోజుల్లో నీకు ఇలాంటి అబ్బాయా? ఆస్తి మొత్తం నీ పేరునుందా? అవును, నా పేరు దక్షిణామూర్తి. ఎవరికైనా సరే ఏదో ఒక సందర్భంలో కష్టం ఖచ్చితంగా ఎదురవుతుంది. నా జీవితంలో వేదన అనేది నా బిడ్డ రూపంలో వెంటాడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ స్థలం ఇవ్వగలవా లేదా? అక్క, ఆ స్థలాన్ని నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసు.
పక్కనే ఓ పెద్ద టౌన్షిప్ రాబోతోంది. అదొచ్చిందంటే దాని విలువ 100 రెట్లు పెరుగుతుంది. నీకు డబ్బెంత కావాలి? డబ్బేం వద్దక రాజకీయాల్లో ఎదగాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ అవకాశం దక్కలేదు. వచ్చే ఎలక్షన్స్లో మీ పార్టీ తరపున నాకు సీట్ ఇచ్చారంటే నేను ఎమ్మెల్యేనైపోతాను. నువ్వు మనసు పెడితే చాలక్క, నువ్వు చెప్పిన రోజే రిజిస్ట్రేషన్. ఒక్క పైసా ఇవ్వక్కర్లేదకా. ఎప్పుడు ఆ స్థలాన్ని చూద్దాం? ఆ ఆశ్రమం స్థలం కాదురా, దేవాలయం రా. ఇంకా నా లక్ష్మి అక్కడే జీవిస్తోందిరా. అక్కడున్న పిల్లలంతా తన ప్రాణం. ఆ ఆశ్రమం మాత్రం నీకు నేను రాసివ్వలేను. దాని వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఎమ్మెల్యే అవ్వాలన్నది నా 15 ఏళ్ల కల నాన్నా. అర్థం చేసుకోవేంటి? ఆ స్థలాన్ని మర్యాదగా రాసిచ్చేయి, లేదనుకో. ఇప్పుడు ఆ ఆశ్రమ స్థలాన్ని అమ్మడానికి నన్ను తరిమి తరిమి వెంటాడుతున్నాడు. నువ్వు దొరకకుండా నీ కొడుకు ఆశ్రమాన్ని ఏమీ చేయలేడు. ఆశ్రమం పిల్లలు సేఫ్గా ఉంటాయి. మాట్లాడకుండా నువ్వు నాతో వచ్చేసి ఏం జరిగినా నేను చూసుకుంటాను. అన్నా ఎందుకన్నా టెన్షన్గా ఉన్నావు? ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసిస్తానని మాటిచ్చాను. పోనీ ఓ వారం టైం అడగన్నా, కనిపెట్టేద్దాం. చేతికి దొరికిన వాడిని వదిలిపెట్టి ఇప్పుడు కనిపెడతానంటున్నావు. కనిపెట్టకపోతే చావే. మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారండి. అన్నా అక్కొచ్చిందన్నా. ఫోన్ చేస్తే తీసి మాట్లాడవా? అందుకనే మా నాన్న పారిపోయారు. ఆయన సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది. ఈయనేనా మీ నాన్న? దీన్ని జెరాక్స్ తీసి మెయిల్లో పంపిస్తావో కొరియర్లో పంపిస్తావో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ల్యాండ్ బ్రోకర్స్ అందరి దగ్గర తెల్లారేసరికి ఇది ఉండాలి. లాడ్జి, ఇల్లు, గుడి ఒక్క చోటు కూడా వదలకుండా ఈ ముసలాడిని వెతకమను. ఏంటి సార్? అవును, మహేష్ బాబు సినిమానే. నాకు మహేష్ బాబుకే. సరే సరే, నా టైం బాగాలేదు, ఫోన్ పెట్టి. అది తిట్టింది నిన్నేరా? తెలుసులే బావా, కాకిరెడ్డపల్లి విగ్రహాలు ఉంటాయా? రేయ్, సిగ్గులేదురా నీకు? ఏం చేయమంటావు తాత? పిల్లతో తల్లి ఎస్కాడ్గా వస్తుంది, పిల్లకి సైట్ వేస్తే తల్లి చీ కొడుతుంది. ఫ్రీగా సైట్ కూడా కొట్టలేకపోతున్నాం. దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది రా, డిప్పకాయ. రేయ్, అలా చూడు, ఇద్దరు నడిచొస్తున్నారు. అమ్మాయి కూడా సూపర్ గా ఉంది. డిప్పకాయ, అమ్మాయిని చూడకు, అమ్మని చూడు. అమ్మనా? అవును, చూడరా, గుచ్చి గుచ్చి చూడు. అయ్యో, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సాయంత్రం నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, రావడం కుదరదేమో. రేపు వెళ్దామా? తాత, అమ్మ వర్కౌట్ అయినట్టుంది. ఇప్పుడు తిప్పరా ఆ లుక్ని అమ్మాయి వైపుకి. హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. రాక్ సింగర్ అయి ఉంటాడా? తాత, అరే, అరే, ఇది కేవలం ఆలు మాత్రమే. అమ్మ వరకు ఉన్నాయి ట్రిక్కులు. ఏంటి దక్షిణ ప్రైవేటా? అవును, వీడు ఎవరినైనా లైన్ లో పెట్టాడా, ఇంకా రికామిగానే తిరుగుతున్నాడా? అంత లేదులే దక్షిణ. లవ్కి మనకి సెట్ అవ్వదు, లుక్కులతోనే సరిపోతుంది. అయ్యో, 100 మంది మగాళ్ళని కొట్టమని చెప్పు, ఇరక్కుమేస్తాను.
కానీ ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే ఏంటో షివరింగ్గా ఉంటుంది. అందుకే లుక్కుతున్నాను. అది మన లైఫ్ స్టైల్. ఈ అమ్మాయేనా? ఏ పిల్ల నిన్నే, పిల్ల నిన్నే. దక్షిణ ఏయ్, ఎందుకు వీడి వంక చూస్తున్నావు? ఉండు నీ పని చెప్తాను. అమ్మా ఏయ్, ఉండురా. వీడిని చూడలేదని నువ్వు అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడేమో లుక్కులతో పడేసి తర్వాత చిక్కుల్లో పడేస్తారు. చివరికి మా నాన్న ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు, లైఫ్లో మన ఇద్దరికి సెట్ అవ్వదని కట్ చేసి ఇంకొకరిని కట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళేమో జగమే మాయా అని గడ్డాలు పెంచుకుని చావాలి. ఇదేనా మీ ఉద్దేశం? నిజం చెప్పు, వీడిని చూసావా లేదా? దక్షిణ. అనుకుంటా చెయ్యి. నేను చూడలేదు. చెప్పిందే చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను 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 టెన్షన్ పెట్టు. నువ్వెందుకు టెన్షన్ నువ్వు అవుతావు? వీడిని అదే పనిగా చూడటం నేను చూశాను. ఏంటి తెగ మాట్లాడుతున్నారు? నిజమే, తను చూసింది. ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? పోరా వీడొకడు. ఆ మాట ఆ అమ్మాయిని చెప్పు. పొడి పొడి అందరూ పొడి. చూసానండి. చెప్పవే, చెప్పు. అవును, నేను చూసాను. అలారా దారికి చూసావరా? చూసిందిట. నేను చూస్తాను ఈ సంగతి. సరే పద పదరా. ఏంటి దక్షిణ ఇలా బుక్ చేసావు? నీకు తెలీదురా, ఏ విషయమైనా దాచిపెట్టకూడదు. ముక్కు సూటిగా వెళ్ళి టక్ టక్కని అడిగేయాలి. అందుకని ఇంత పబ్లిక్ గానా? అందరూ నా గురించి ఏమనుకుంటారు? ఈ ఎవరు ఏమనుకుంటే నీకెందుకురా? నువ్వు ఓపెన్గా ఉండు, టాప్కి వెళ్ళిపోతావు అంతే. ఓ దక్షిణ, లైఫ్లో కొన్ని విషయాలు ఆలస్యం చేయకూడదురా. ఆకలేస్తే వెంటనే వెళ్ళి ఆరగించేయాలి. లేకపోతే ఆ అన్నం వేస్ట్, ఆ ఆకలి వేస్ట్. అది టైమింగ్ అది బానే ఉంది, కానీ డైలాగ్ లో రొమాన్సింగ్ లేదు దక్షిణ. రే, ఈ దక్షిణామూర్తి దగ్గర టైమింగ్గా చూడాలి, ఇంకేం చూడకూడదు. రే, లవ్లో ఉన్న సూత్రమే సింపుల్ రా. లవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆలోచిస్తూనే ఉండేవాడు ఓడిపోతాడు, టప్పుని మాట్లాడేవాడు గెలుస్తాడు. ఇప్పుడు ఏమంటావు? నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాలి అంతేగా? యా యా లుక్ మీ. రే 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 లవర్తో మాట్లాడే వాళ్ళ రారా, రేప్ చేసేవాళ్ళ వస్తావేమిటి? చీ, దరిద్రం అసహ్యంగా ఉంది. ఏం లేదు దక్షిణ, విలన్ గా యాక్ట్ చేయడం అలవాటైపోయి వాకింగ్ స్టైల్ కూడా అలాగే. సరే లూజ్ యువర్ బాడీ, లూజ్ యువర్ బటాట్స్. ఎవరు వస్తున్నట్టున్నారు? తెలీదు. ఐ హావ్ నో ఐడియా. నన్ను చూడు, నేను ఎలా చేస్తే అలా చెయ్యి. సరే. అరే హాయ్ హాయ్. హాయ్. నీ దగ్గరకు వస్తున్నారే, నీకోసమే వస్తున్నట్టున్నారు. ఎందుకు వస్తున్నారు? దగ్గరికి వెళ్ళగానే సినిమా కడదామా అని అడుగు. ఏయ్, జాగ్రత్త పట్టుకో. ఆల్ ది బెస్ట్ దక్షిణ. ఆల్ ది బెస్ట్. ఏం చేయాలో ఎలా మేనేజ్ హాయ్. హాయ్. సండే మాయాజాలకి 2 టికెట్లు తీసుకున్నాను, వచ్చేసి. ఎందుకు? మూవీకి. మూవీకా? అయ్యో, నేను రాలేదు. ఎందుకు రాలేవు? చంపేస్తా. దక్షిణ, చూశానని చెప్పావా లేదా? చూశానని చెప్తోంది, కానీ సినిమాకి రాలేదు. ఏమ్మా, మమ్మల్ని చూస్తే అలా టప్పగా ఉందా? ఏయ్, నువ్వు వస్తున్నావు, రాలేదో చితకబాదుడే. దక్షిణ నేను చెప్పే. నువ్వు రా అన్నిటికీ. నువ్వు వస్తున్నావు, నువ్వు రా, నువ్వు వస్తున్నావు. సారీ. ఏంటి దక్షిణ అలా బెదిరించేసావు? వీళ్ళతో ఈ టైపులో మాట్లాడితేనే పని జరుగుతుంది. ఏయ్, నువ్వు వస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఆ పిల్ల రాదు. ఆ పిల్ల రాదా? మరి ఎందుకు సినిమాకి రమ్మని పిలిచావు? అలా పిలవకపోతే నువ్వు లవ్ ప్రపోజ్ చెయ్యవు కదా. నేనేం లవ్ ప్రపోజ్ చేయలేదు. ఐ లవ్ యూ అని చెప్పటం ఆ కాలం, మా కాలం. సినిమాకి రాని సిగ్నల్ ఇవ్వటం ఈ కాలం, మీ కాలం. అదంతా ఓకే, కానీ తను రాలేదే. ఆ అమ్మాయి రాలేదే. అవును, ఎందుకు రాలేదు? చేయాల్సిందంతా చేసి ఎలా అడుగుతున్నాడు చూడు. శంకరం, పిలిచిన వెంటనే వచ్చేవాళ్ళు ఒక టైప్, ఇంకో టైప్ ఉంది. పిలిచిన వెంటనే వస్తే తప్పేమైనా జరిగి అది రెండో టైప్. ఈ అమ్మాయి ఆ రెండో టైప్. అయ్యో,
వెళ్ళుంటే బాగుండేదే, మిస్ అయిపోయావే అని రోజంతా నీ గురించే ఫుల్గా ఆలోచిస్తూ ఉంటుంది పాపం. రేపు చూడు, ఆ అమ్మాయి నిన్ను క్రాస్ చేసేటప్పుడు నీతో మాట్లాడటానికి వస్తుంది, లవ్ టేక్ ఆఫ్ అవుతుంది, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. పసివాడి పాదమై మదినేడే ఆడనే, అది నీతో సాగి 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 సాగిపోయనే, మితిలేని ప్రేమనే మతినేడే కోరనే, అలలాగా దూకెనే పొంగెనే, అల్లరే చేసెనే. ఎటువైపు ఎటువైపు నే వెళ్ళి నా ప్రేమ అటు వెల్లువవుతున్నదే, ఏ మాట నీ చెప్పి నా ప్రేమ తన మాట తనదన్నదే. పసివాడి పాదమై మదినేడే ఆడనే, అది నీతో సాగి 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 సాగిపోయనే, మితిలేని ప్రేమనే మతినేడే కోరనే, అలలాగా దూకెనే పొంగెనే, అల్లరే చేసెనే. వెళదామా దక్షిణ? నువ్వు వెళ్ళిరా, నేను రావటం లేదు. దక్షిణ ఏమైంది దక్షిణ? నా మనసేం బాగలేదు. గుడికి వచ్చిన మనసు బాగలేదు అంటే బీరు కొట్టాల్సిందే, వేరే దారి లేదు. అంతలో సీరియస్ అవుతుంది. ఊరికే సరదాగా అన్నాను కానీ ఏంటి మ్యాటర్ చెప్పు. అది కాదు శంకరం. దక్షిణ ఇలా చూడు, అది కాదు శంకరం అని మొదలెట్టి ఓ పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు, మేము ఎక్కడి నుంచి విడిపోతాం అంతే. రేపు మా ఆవిడ ఆబ్ది కనరా. ఓ సరే సరే చెప్పు. ప్రతి ఏటా ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళడం అలవాటు. అక్కడున్న పిల్లలు రేపు నేను వస్తానని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు, కానీ వెళ్ళడం కుదరదు. ఏ రేపు నేను ఎలాగైనా సరే ఆశ్రమానికి వస్తానని మా అబ్బాయికి తెలుసు. వాడికి తెలియకుండా నేను ఆశ్రమానికి వెళ్ళి రావడం కష్టం. కష్టాన్ని ఇష్టపడి చేయడమే ఈ ఫైర్ శంకర్కి అలవాటు. ఇదో పెద్ద మ్యాటరా. రేపు మనం వెళుతున్నాం. హలో, ఎవరు? రేయ్, నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకున్న మూడో పిల్ల ఇంటి నుంచి మాట్లాడుతున్నా. రే ఓవర్గా సీన్ చేయకురా. ఇంకో 10 నిమిషాలు లగెత్తుకుంటే ఇక్కడికి రావాలి. రాలేదనుకో నీ అయితే రారా. హలో మల్లేశా? ఎవరు? ఏయ్, అవన్నీ నీకు అనవసరం. మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసాం. నువ్వు వెంటనే బయలుదేరి కన్యకా పరమేశ్వర గుడి దగ్గరకు వచ్చాయి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదో నువ్వే విను. రేయ్, మీ నాన్నని పిలు. మా అబ్బాయిని వచ్చేయకండి. చెప్పు అప్పా. పాప కాదురా, పీప. ఎవడరా నువ్వు నా చెల్లి ఫోన్లో? నీ చెల్లి నీకు కావాలంటే వెంటనే మీ ఇంటికి పో. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తనకేమన్నా అయిందో? హలో, ఎవరు? హలో,
హలో మీ నాన్న ఎత్తుకొచ్చాం ఏంటి నాన్నని ఎత్తుకొచ్చాం నేను చెప్పిన చోటుకు రాలేదనుకో ఆ ముసలాడు వల్ల నా ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి ఆయన అక్కడే ఇసిపారే పెట్టరా ఫోను అలర్ట్ బాగున్నారయ్యా అమ్మగారు తినడానికి వచ్చారా మంచిది సరేనయ్యా బాగున్నావన్నా నేను బానే ఉన్నాను ఇప్పటిదాకా ఓకే అన్నా నువ్వు ఎంట్రీ ఇస్తావు అనుకోలేదన్నా వస్తున్నట్టు ఓ మాట చెప్పుండొచ్చు కదా తాత నువ్వు అప్పటి నుంచే కలిసి ఉంటున్నారా అవును నీకేమైనా అబ్జెక్షన్ హ్యాపీగా ఉందన్నా ఇదేంటి చేతులు కత్తి పిల్లలు మ్యాంగోస్ కాదు కాదు కోకోనట్స్ అడిగారన్నా నాది అసలు జాలిగుండు కదన్నా అందుకే కోసేద్దామని పరిగెడతాను ఓహో అన్నా నీకు కోకోనట్ కావాలా నాకేమవుతుంది? ఉండనా ఉండు నీళ్ళతో వద్దురా. ఉంటుంది లేతకాయ అన్నా నా మాట ఒక్క వినరా? నిమిషం, ఇప్పుడే వద్దురా. వస్తాను. అన్నా ఆ బైక్ తోలుతున్నాడే ఆడే దక్షిణ నువ్వు రూమ్కి వెళ్ళినా వస్తా ఇంత వాళ్ళలోనా అరే బానే కదా రా హలో మీతో పాటు ముసరాయన కొడుకు మోసం చేసి ఆస్తిని రాయించుకోవడానికి మ్యాన్షన్కి వచ్చాడు నగర కొట్టని చెప్పి ఆశ్రమం ఇంతకీ మీరెవరు నేనే బాబు నేను వాళ్ళు గుమస్తాను సరే నేను చూసుకుంటాను తాత నేను నీకు ఆ వేళ చెప్పిన తాత కథ నచ్చలేదనుకుంటాను నేను ఇప్పుడు కొత్తగా యూత్ సబ్జెక్ట్ ఒకటి తయారు చేశాను 80 కోట్ల బడ్జెట్ ఫుల్గా గ్రాఫిక్స్ రోబోన్ దాటుతుంది అది తీయడానికి ఇక్కడ ఎవరికి దమ్ము లేదు మొత్తం దమ్ము సొమ్ము నీ దగ్గరే ఉంది 300 కోట్ల రూపాయల ఆస్తిలో ఓ 80 కోట్లు పక్కకి తీసి సెపరేట్గా పెట్టావంటే డబల్ ఏంటి ట్రిపుల్ చేసి చూపిస్తా రే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా నాకు 3 పుట్ల తిండి పెడుతోంది ఆ శంకర్ కామెడీ నాకు తెలుసు 300 కోట్ల రూపాయల ఆస్తి మీ పేరులో ఉందని నాకు బాగా తెలుసు తిండి ఎడుతున్నట్టు తిండి ఏమైనా ఊరికే పెడుతున్నాడా తిండి పెట్టి మీరు ఆస్తి కొట్టేపోతున్నాడు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను శంకర్ గురించి తప్పుగా మాట్లాడు నేను నాకు తెలియక అడుగుతాను మీ పేరులో 300 కోట్ల రూపాయల ఆస్తి ఉందని నాకెలా తెలుసు వాడే చెప్పాడు రోడ్లో పోయేవాడు ఇంట్లో తీసుకొని తిండటాన్ని నేను ఏమన్నా విర్రాన్నా అని తాతని వల్ల వేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతున్నాను అని వాడే నాతో చెప్పాడు అన్నా నీకు భయపడి ఇంట్లోంచి పారిపోయారు ఇప్పుడు పిలిస్తే మాత్రం వస్తారా తండ్రుల్ని మోసం చేయటం చాలా ఈజీరా కన్న కొడుకు కంట్లో కన్నీళ్లు చూస్తే ఏ తండ్రి మాత్రం కరిగిపోడో ఇప్పుడు నా నటన చూడరా నాన్న ఏమిట్రా అది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ నాన్న ఆశ్రమాన్ని రాసి మండం తప్పే నాన్న నన్ను క్షమించు నాన్న ఎమ్మెల్యే సీట్ దొరకడం చాలా కష్టం నాన్న ఖర్చు పెడితేనే గెలవగలం ఆ నగల కొట్టు మాత్రమే రాసి ఉన్నాన్న చాలు మిగిలిన ఆస్తిలో నయా పైసా కూడా అడగను నాన్న రే ఎవరెవరో నా ఆస్తి కోసం ఆశపడుతున్నారు నా బిడ్డవి నువ్వు నీకు ఇవ్వకుండా ఉంటానా ఆశ్రమం తప్ప ఆస్తినంతటిని రేపే నీ పేరుకు మారుస్తాను సరేనా నాన్న థ్యాంక్స్ నాన్న జాగ్రత్తగా నాన్న చెప్పు పెద్ద ఆయన్ని తీసుకొస్తున్నాం రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అక్క ఓకే
రిజిస్ట్రేషన్ అయిపోగానే నాకు ఫోన్ చేయి. ఆగ్రా! నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి నువ్వెవర్రా? తాత నిన్ను వీడు మోసం ఛీ, చేస్తున్నాడు. నోరు మూయరా. వాడు నీలా వేరే వాళ్ళ ఆస్తి కోసం ఆశపడటం లేదు, తండ్రి ఆస్తి కోసం ఆశపడుతున్నాడు. ఏంటి నీ ఆస్తి కోసం నేను ఆశపడ్డానా? సత్యపండు నాకు అంతా చెప్పాడురా. నీకు డబ్బు అవసరమైతే నేరుగా నన్నే అడగచ్చు కదా. తాత తాత అని పిలుస్తూనే గుండెల మీద గుద్దావు కదరా. అయ్యో దక్షిణ నేను మాట సత్యపడ్డా మాట్లాడాలని చూడకు. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. పోరా, దక్షిణ పోరా. నీకు తెలియదు. పో, దక్షిణ పోరా. నీకు చెప్పేది విను. తప్పక దక్షిణ వాడు అప్పుడు నాయన ఆశ్రమాన్ని రాయించుకుంటాడు. దక్షిణ వాడితో వెళ్ళ. దక్షిణ దక్షిణ నేను చెప్పేది విను. దక్షిణ ఆశ్రమాన్ని రాయించుకోబోతున్నట్టు నీకెలా తెలుసురా? ఆ? తెలుసురా, అన్నీ తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. మోసం చేసే రాయించుకోబోతున్నాను. ఆ? రేయ్ ఏయ్, ఓవర్గా సీన్ చేయకో. రిజిస్ట్రేషన్ అవ్వగానే ముసలాడు నడి రోడ్డున పడతాడు, వచ్చి తీసుకెళ్ళు. రేయ్ నడి రోడ్డున పడేది మీ నాన్న కాదు, నువ్వు. అమ్మని నాన్నని మోసం చేసిన వాడు బాగుపడినట్టు చరిత్ర లేదురా. ఈ రిజిస్ట్రేషన్ జరగదు. రేయ్, స్థలాన్ని కొనబోయేది ఎవరో తెలుసా? ఎవర్రా? పగటి చుక్క పార్టీ అక్క. నీ వల్ల హ. రేయ్ బోకు, అక్కే కాదురా, ఆ దేవుడే దిగొచ్చినా సరే వదిలిపెట్టన్రా. I'ma take you down, then go back, better, watch out! You know when we come fooling, now sit me, make it that move. This street fight got bad boy, this street fight got rude boy. Now who that gangsta wanna mess with me? Tell me what you got now, hey! తమ్ముడు శంకర్, ఒక్క నిమిషం. ఏంటి? తాత గురించి పూర్తిగా తెలియకుండా అవాకులు చవాకులు పేర్లను క్షమించు తమ్ముడు. పర్వాలేదన్నా. పిల్లలకి సంబంధించిన విషయం అని తెలుసుంటే అలా మాట్లాడి ఉండేవాడిని కాదు. నా తప్పు కూడా ఉంది. నేను మీకు అలా చెప్పుండకూడదు. పోతే మీరంతా తాత పని మీద వెళ్తున్నారనుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ ఆపరేషన్లో నా బ్రెయిన్ కూడా ఉపయోగించుకోండి ప్లీజ్ శంకర్. సరేనా, ఆపరేషన్కి రండి, కానీ మీ బ్రెయిన్ మాత్రం మాకు అవసరం లేదు. ప్లీజ్ అన్నా, ప్లీజ్. రే రండ్రా. ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. వెళ్దాం బాయ్స్. అస్సలు సిగ్గు లేదు. అవమానం గురించి ఆలోచిస్తే అవార్డులు తీసుకోగలుగుతావా? అవునరా, నేను రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. నాకు పెళ్ళి, త్వరగా వచ్చేయండి. వెళ్దామా? అక్క తరపు మనిషి భైరవమూర్తి ఇంకా రాలేదన్నా. ఫోన్ చేశానన్నా, 10 నిమిషాల్లో వస్తానని చెప్పారు. నాన్న, నువ్వు కారులోనే ఉండు, నేను రెడీ అయ్యాక పిలుస్తాను. సరే. అన్నా నాకు వస్తుందంటావా? అక్కేమి రాదురా, తన బినామీని ఎవరినైనా పంపిస్తుంది. ఏంట్రా ఫోన్ తీయట్లేదు? అన్నా, బినామీ వచ్చాడన్నా. రేయ్, వచ్చింది బినామీ కాదురా, సునామీ. వాడెందుకు ఎడుకొచ్చాడు? ఎరగదీయడానికి. వాడెందుకురా ఇక్కడికి వచ్చాడు? దొంగ పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు నాన్న. అయితే ఇక్కడ రావటం దేనికి? అయ్యా, ఇంకొక ఏరియాకి వచ్చి చేసుకోవడమే దొంగ పెళ్ళయ్యా. వాడు వెళ్ళిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సరే నాన్న. రాయ్, వాళ్ళని ఫాలో చేయండి రా. సరే అన్న. చెప్పన్నా. లోపల ఏం జరుగుతుందో చూడు. సరే. రే రారా. సరే, బాగా లేట్ అయిందా?
అబ్బే అదేం లేదు. ఇది ఆడిటర్. లోపలికి వెళ్తామా? ఓ 5 నిమిషాలు, మా వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు రాగానే లోపలికి వెళ్దాం. సరే. చూడురా చూడు. ఏంటి మా నాన్నగారు నో ప్రాబ్లం, ఫార్మాలిటీస్ అవి. రేయ్, అన్నా వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? చుట్టూ తిరిగి వచ్చారన్నా. అదేరా, వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చి ఏం చేశారు? చుట్టూ తిరిగి మాత్రమే వచ్చారన్నా. చుట్టూ తిరిగి వచ్చి ఏం చేస్తుంటారు? అన్నా ఏంట్రా ఇది? స్వీట్ అన్నా. తేడాగా అనిపించట్లేదు. తిని చూసా, బానే ఉంది. నాకు మాత్రం వాడు టోపీ పెడుతున్నాడేమో అనిపిస్తోంది. ముందు డబ్బులు లోపల పెట్టండి. చెప్తే అర్థం చేసుకోరా? ఇందులో బోల్డ్ అంత రిస్క్ ఉందండి. అసలు పెళ్ళంటేనే రిస్క్. ఇది దీనికన్నానా? మేడం మేడం Next. ప్లీజ్ మేడం మేడం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం మేడం చెప్తే అర్థం కాదా? ప్లీజ్ మేడం. వినిపించుకోండి సార్, అనవసరమైన ప్రాబ్లం సార్. దొంగ పెళ్ళి మేడం ప్లీజ్ మేడం మేడం. రేషన్ కార్డు అది తప్పే, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ అమౌంట్ ఎంతో చెప్పండి. మీ దగ్గర ఎంత ఉంది? తమ్ముడు ఇలా ఇవ్వు. మేడం ఇందులో రౌండ్ గా 10,000 ఉన్నాయి. అవి ఏంటంటే మీకు అస్సలు గిట్టదు. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ఏదో బతిమాలుతున్నారు. ఇంత తక్కువ అమౌంట్ తీసుకున్నాను ఎవరికి చెప్పకండి. బయటే కదా, మేము అస్సలు చెప్పం, కానీ ఫోటో మాత్రం తీస్తారు. సార్ సార్ ఏమిటి సార్? ఏమిటి ఫోటో ఏసీబీ నుంచి వచ్చాం. మీరు లంచం తీసుకున్న కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. లేదు సార్, తెలియదు సార్, క్షమించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అరెస్ట్ చేశాం. ఏ బఫోన్స్, మేము స్కూల్ యూనిఫామ్ కంటే ముందు జైలు యూనిఫామ్ వేసుకున్నాం. భయం నా డిక్షనరీలోనే లేదు. అర్జెంట్ కాదు, రాడాలి. ఏయ్, చిన్నప్పుడే జైలుకి వెళ్ళావా నువ్వు? సీన్ ఫినిషింగ్ లో పంచ్ డైలాగ్ చెప్తే బాగుంటుందని చెప్పాను. నువ్వు దానికి సీరియస్ అయిపోతావు. తమ్ముడు శంకరు, ఈ సీన్ లో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని నేను ఊహించలేదు. ఓ చిన్న అప్లికేషన్, నా స్క్రిప్ట్ కి సీన్ అతికినట్టు యాప్ట్ గా ఉంటుంది, ఉపయోగించుకోనా? ప్లీజ్ తమ్ముడు. థ్యాంక్స్ తమ్ముడు. అలర్ట్ గా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను? చెప్పానో లేదా? ఓయ్, 3 పూట్ల బిర్యానీ మెక్కి స్వీట్ బాగుందని నోటుకొచ్చినట్టు బాగాను. నన్ను కూడా కుమ్మేస్తాడా ఏంటి? రోయ్, నువ్వేంట్రా? చుట్టూ తిరిగి వచ్చారని నా కొంప ముంచావు కదరా. చంపేస్తాను. నువ్వేంట్రా? వాడిని పట్టుకునే సాగుతావు, నువ్వు పారిపోతున్నావా? నన్ను నమ్మక మా నాన్నని మాయ చేసి స్థలాన్ని రాయించుకుందామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంతలో ఒకడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఈ మాట అనడానికి సిగ్గులేదు నీకు? పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక పసిపిల్లాడి దగ్గర కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది అతని గురించేనా? I'ma take you down, down your maka bada bada bada. 1, 2, you know when we come through. Now send me making that move. Now who that gangsta wanna mess with me? Show me what you got, now who that? నీ పేరు శంకరే కదా? సినిమాలో చేరి ఫైర్ శంకర్గా 500కి 1000 రూపాయలకి జిమ్ బాయ్గా పనిచేస్తున్నావు. సినిమాలో పెద్ద విలన్ అవ్వాలన్నది నీ కళ. తర్వాత పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో పిల్లకి సైట్ వేస్తున్నావు. కరెక్టా? రే, ఇది నా ప్రాబ్లం. ఇంకోసారి ఈ ల్యాండ్ విషయంలో తలదూర్చావో, ఏ పని కోసం వచ్చావో ఆ పని చూసుకో. పోరా. ఇక మీదట వీడు మనకి అడ్డుపడ్డాడు. ముస్తఫా లైన్లో ఉన్నాడు. చెప్పు ముస్తఫా. ఆశ్రమం ల్యాండ్ మాత్రమే బాకీ. లేదు ముస్తఫా, 2 రోజుల్లో అయిపోతుంది. శంకర్, 4 కార్లు బయలుదేరాయి.
తాత 3వ కార్లో వస్తున్నాడు. మాస్టర్, మన ఫైటర్కి ఏం కాలేదుగా? షాట్ ఓకే. అందుకే నేను తీసుకొచ్చాం. కానీ నువ్వేమో. అవునండి అయ్యా, బాబు చెప్పింది నిజమే. మీరు రాసేవబోయేది నగల కొట్టు కాదు, ఆశ్రమం. పత్రాలు స్వయంగా నేనే రాశాను. మీ అబ్బాయికి భయపడి. అయ్యా 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 దక్షిణ, దక్షిణ ఏమైంది? ఏయ్ దక్షిణ, అరే ఏంటి చెప్పు దక్షిణ, ఏమైంది చెప్పు. రిజిస్ట్రేషన్కి వెళ్ళటానికి ముందే గుడికి తీసుకెళ్ళి మా అబ్బాయి నా చేత సంతకాలు పెట్టించుకున్నాడు. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను శంకర్. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు శంకరం. అరే వదిలే దక్షిణ, ఇదో పెద్ద మ్యాటరా. సంతకం పెట్టావు అంతే కదా. సర్లే లే, పైకి లే, నేను చూసుకుంటాను. నువ్వు లే, లేపట్రా. అరే యాడోకు వదిలే, ఏం కాదు, నేను ఉన్నానుగా. ఏంట్రా? ఫైరో, అక్క మనుషులు ఆశ్రమాన్ని కూల్చేస్తున్నారు. నమస్కారం అయ్యా. నానా, నన్ను క్షమించు నాన్న. మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్ష పడింది. ఆశ్రమం రాసిచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇస్తుందన్న ఆశతో అక్క ఆఫీస్కి వెళ్ళారు. కానీ అక్కని చూడనివ్వకుండా వాళ్ళ మనుషులు నాతో గొడవ పడ్డారు. ఆ తర్వాతే తెలిసింది అక్క నన్ను నమ్మించి మోసం చేసిందని. తప్పుడు కేసు పెట్టి నన్ను పోలీసులకు పట్టించింది. నానా, నాకు ఈ రాజకీయాలు వద్దు నాన్న. నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళానా? చెడ్డ వాళ్ళ దగ్గర నుంచే బయటపడ్డావు, చెరసాల నుంచి బయటపడడం పెద్ద మ్యాటరా. నేను చూసుకుంటాను. మన రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన అక్క రంగనాయకి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అక్క, 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 ఏ చిలకరాణి, అక్క నీతో కొంచెం మాట్లాడాలక్క. ఇక నీ నిజమైన పేరు చిలకరాణి కదూ? 15 ఏళ్ల వయసులో చిలకలూరుపేటలో ఆ వ్యాపారం మొదలెట్టిందాను కదూ? నీ దగ్గర కస్టమర్గా వచ్చిన కార్పొరేటర్కి బ్రాకెట్ వేసి వాడి ద్వారా ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుని వాడి కీప్గా సేఫ్గా సెటిల్ అయిపోయావు. ఆ తర్వాత ఇంకేముంది, నీ దయ వల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత నీ కంత్రి విషయాలు వాడి దగ్గర చూపించావు, పాలిటిక్స్లో ఎంటర్ అయ్యావు.
తర్వాత ఏం చేసావు? వాడిని ఉసిగొలిపి వేరే పార్టీ పెట్టించి పార్టీ బాగా డెవలప్ అయ్యాక పాపం వాడిని లేపేసి వాడి పొజిషన్కి నువ్వు వచ్చావు. ప్లాట్ఫామ్ లెవెల్ నుంచి పార్టీని కంట్రోల్ చేసే లెవెల్కి ఎదిగావు. ఈరోజు నీ వల్ల ఎంతో మంది ఇల్లు వాకిలి పోగొట్టుకుని అవస్థ పడుతున్నారు. పాపం అనాథ పిల్లలు, కన్నవాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి ఆ ఆశ్రమమే అమ్మా నాన్న ఆదరించింది. అది కూడా వాళ్ళు కాకుండా చేసి వాళ్ళ నడి రోడ్డు పాలు చేశావు. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు. ఏంటి బెదిరిస్తున్నావా? సవాల్. అవును, ఆ రోజు ఏమన్నావు? వచ్చిన పని మాత్రం చూసుకోవాలి కదా. సినిమాలో విలన్ అవుదామనే వచ్చాను. ఇక మీద నేనే నీకు విలాన్ని. ఇక చూపిస్తూ చూసుకో బయాస్కో. నన్ను లేపేస్తే ఆ ప్రాపర్టీ అమ్మకం ఆగిపోతుందని మాత్రం అనుకోవద్దు. నా ఇంటిని చూసావుగా, నేను డమ్మీ పీస్ని మాత్రమే. నన్ను చంపడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. డిసైడ్ చేసేది అక్క అయితే దాన్ని అమలు చేసేది ముస్తఫా. నువ్వు లేపేదలుచుకుంటే ముస్తఫానే లేపేయాలి. ముస్తఫానా? వాడేవాడు? అక్క వెన్నంటే ఉండే నీడ ముస్తఫా. మాలాంటి బినామీల చేతికి ఆస్తి రాగానే మరుక్షణమే అది ముస్తఫా కంట్రోల్కి వెళ్ళిపోతుంది. స్థలాలను అమ్మి పెట్టడం, స్విస్ బ్యాంక్ లో డబ్బులు వేయడం, ఎలక్షన్స్ కి డబ్బులు ఇవ్వడం, అక్కనెవరైనా ఎదిరిస్తే వాళ్ళని అంతం చేయడం, ఇవన్నీ ముస్తఫా చేసే పనులు. వాడెంతమందిని లేపాడని ఆ సముద్రానికి తెలుసు. కుదిరితే వాణ్ణి లేపే. అలా వాణ్ణి లేపేసావనుకో, నీ ఆశ్రమం నీకు దక్కుతుంది. కానీ వాణ్ణి లేపేయడం అంత తేలిక కాదు. ఊళ్ళో మంచివాళ్ల నటించి తన వెన్నంటే ఓ పెద్ద విశ్వాసుల కూటమితోనే ఉంటాడు. సింహాన్నైనా చిందులేయించడానికి రింగ్ మాస్టర్ చేతిలో ఉన్న హంటర్ చాలు. ముస్తఫాని చిందులేంచే హంటరు నేనే, రింగ్ మాస్టర్ నేనే. ఆడిస్తా. క్యారవన్లో ఏసీ తక్కువగా రండి సార్, త్వరగా రండి సార్. వావ్, వాట్ ఏ క్రౌడ్! పైన ఎవరు లేరు సార్. లేరా? నా కోసం ఇంతమంది వచ్చారా? ఇది మార్కెట్ సార్, ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. నిన్ను నీ పని తర్వాత చెప్తా. చెయ్యవండి, నేనే ఈ సినిమా హీరోని. ధైర్యంగా చెయ్యండి, నేనే హీరోని. ఓ ఆటోగ్రాఫ్ కావాలా? వదిలేస్తే ట్యూషన్ కు వెళ్ళాలి. తప్పించుకున్నాడు. పిల్లాడు బాగా స్ట్రాంగ్. సార్ మీరు బాగా వీక్. సినిమాలో మిగిలిన సీన్లన్నీ ఇక నుంచి ఇక్కడే షూట్. ఎందుకు సార్? థియేటర్కి ఎలాగో జనం రావట్లేదు కదా, అట్లీస్ట్ షూటింగ్ అన్నా చూడడానికి వస్తున్నారు, అందుకని. సూపర్ సార్. సార్ మన కథ ప్రకారం ఒక ఫస్ట్ నైట్ సీన్ ఉంది, అది మార్కెట్ లో చేయలేంగా. ఈ జనమే ఫస్ట్ నైట్ వాళ్ళు పుట్టినప్పుడు జనం మధ్య ఫస్ట్ నైట్ పెట్టడంలో తప్పలేదు. తింగరోడ్లో ఉన్నాడు. హీరో గారు వచ్చారు. నమస్కారం సార్. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫైట్ తాలూకు సిచ్యువేషన్ ఏంటంటే ఈ సినిమాకి కథ, సంగీతం, మాటలు, పాటలు, దర్శకత్వం, ఎడిటింగ్, నిర్మాత ఆల్ ఇన్ ఆల్ నేనే. ఇప్పుడు ఏమంటావు? మా అమ్మను చంపిన విలనుండే ఏరియాకి వచ్చి వాడికి పంచ్ డైలాగులు కొట్టి వాడితో ఫైట్ చేసి వాడి బెలూన్ పగలగొట్టాలి, అంతేగా? కరెక్ట్ సార్. మాస్టర్, మలేషియాలో మామిడికాయల డబ్బుతో సినిమా తీద్దామని వచ్చాను. ఊరికి వెళితే ఒకటి డబ్బుతో వెళ్తాను, లేదా మామిడికాయలతో వెళ్తాను. అది కాదంటే తొక్కతో వెళ్తారు. ఎవరది కౌంటర్ ఇచ్చిందే? ఎవరది? ఎవరక్కడ? నా మొహాన్ని చూస్తారంట్రా? ఎడకెళ్ళమనాలని మీరు మొదలెట్టండి సార్, టైం అవుతుంది. ఆ తొక్కను తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్? సార్, కారులో మీరు స్పీడ్ గా వచ్చి ఆగుతారు. డోర్ తెరిచారు, దిగారు. 96 ఫ్రేమ్స్ లో గబ 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 పరిగెత్తుకొచ్చారు. వచ్చి చూస్తే అమ్మ చనిపోయి ఉంది. కోపం వచ్చింది, ఆవేశపడ్డారు. తలెత్తి చూస్తే ఎదురుగా విలన్ కూడా ఒక 20 మంది. అక్కడి నుంచి ఫైట్ స్టార్ట్ అవుతుంది సార్. కత్తి పట్టుకుని పైకి వెళ్తున్నాడేంటబ్బా? ఎవరెత్తును? ఏం చేయబోతున్నాడు? లిఫ్ట్ పని చేయట్లేదా? చూస్తున్నారు మీరు? సరే మాస్టర్, చూసిన వరకు ఓకే, ఆ తర్వాత క్లోజ్కి వెళ్దాం. సార్ క్లోజ్ పెట్టండి. ఏం జరుగుతుందో అక్కడ? అది బ్యాక్గ్రౌండ్ లో ముస్తఫాని లేపేయబోతున్నారు. ఏ కింద పడ్డా? మనిషినే లేపేయబోతున్నారు. నేను వెళ్ళాక లేపేమని చెప్పు. వెళ్తే మిమ్మల్ని లేపేస్తారు. ఓకే, రెడీ. వన్ మోర్.
ముస్తఫాని, అది తన ఏరియాకే వెళ్ళి ఎలా జరిగింది? ముస్తఫా గనక నోరు తెరిచాడంటే నా పని అవుట్. ఎంత ధైర్యం! నన్నే షేక్ చేయాలని చూస్తున్నాడా ఆ సినిమా వాడు? ఒక్క చోటు వదలకుండా బతకండ్రా. Take you down, down your baka bada bada bada. 1, 2. You know when we come through, now see me making them move. We spit fire bad boy, we spit fire rude boy. Now who that gangsta wanna mess with me? Show me what you got now, who that? నువ్వు చెప్పినట్లు ఆ రౌడీ విధవలను కట్టేసి బండిలో పడేశాం. ఇప్పుడు ఏం చేయమంటావు? బామ్మర్దులకు ఊరంతా తిప్పి చూపించి నేను చెప్పినప్పుడు తీసుకురా. ఓకే, అలాగే చేస్తాం. ఓకే బాయ్. సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సిబిఐ ఎంక్వైరీ కోసం తీసుకొచ్చాం. నన్ను ఎందుకు ఎంక్వైరీకి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు, అక్కకి నీకు మధ్య ఉన్న సంబంధం, అక్క కోసం నువ్వు చేసిన హత్యలు ఏంటి? చెప్పు, వింటా. నేనేం చెప్పాలన్నా నా లాయర్ రావాలి. నిన్ను అరెస్ట్ చేయగానే వాడు చంపైపోయాడు. వెతుకుతున్నావు, కోఆపరేట్ చేయి. నీ పేరేంటి? ఊరు? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? అక్కకి నీకు ఏమిటి సంబంధం? నాకు అక్కలు ఎవరూ లేరు. I have only younger sister. జోకా? నైస్. పగటి చుక్క పార్టీ అక్కకి నీకు ఏంటి? ఐఎమ్ సారీ. ఎనీ ఫిజికల్ పెయిన్? అక్క? నాకేం తెలియదు సార్. అబ్దుల్, నేను కూడా నీలాగా ముస్లింనే. నీ మంచి కోరి చెప్తున్నాను, ఒప్పేసుకో. ఒప్పుకోను. ఏంటి బాయ్, ఆ నోరిపాడా? ఎక్కడా? ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ వచ్చి అడిగినా కూడా నిజం చెప్పేలా లేడు. సరే, నేను బయలుదేరుతాను. రాజమౌళి సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. బండి వెయిటింగ్, వస్తాను మరి. థ్యాంక్స్ బాయ్. అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఏంటి చేసేది? స్పెషల్ ఆఫీసర్ని తప్పించడమే. అధికారులు వచ్చి ఏమడిగినా ఏమి తెలియదన్నారంటే నీకే తెలివే ఉంది అనుకుంటున్నావా? ఏం పోలీస్ ఆఫీసర్లే కొట్టి కొట్టి అడుగుతారు. సిబిఐ ఆఫీసర్లు లెట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేయి. अबे साला क्या? अयो! बातें करते क्या? सही तरह कर रहा।
అర్థంగా తెచ్చుకో. సిబిఐ ఆఫీసర్స్ అంటే చేయి చేసుకోము, సాఫ్ట్ గా కేసు హ్యాండిల్ చేస్తాం. అందుకని మాకు కోఆపరేట్ చెయ్యి. నమ్మద్దు నమ్మద్దు, లైట్ ఆపి నన్ను కొట్టాడు. అతను నమ్మద్దు, అదంతా నటన. అరే నన్ను కొట్టాడు. బాజీ, నన్ను కొట్టాడు. లైట్స్ మాత్రమే ఆన్ అయ్యాయి, కెమెరా ఆన్ కాలేదు. మీరు నిజం చెప్తే కెమెరా ఆన్ అవుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఇలా లైట్స్ ఆఫ్ అవుతాయి. ఏమంటారు? అక్కతో నాకు పరిచయం ఉంది. అలా రా దారికి. 10 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ అమ్మడానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి డీలింగ్స్ మొదలయ్యాయి. తన కోసం చాలా తప్పులు చేశాను. ల్యాండ్ రాబరీ, రౌడీజం, సెటిల్మెంట్స్, మర్డర్స్, ఇలా ఎన్నో. రీసెంట్లీ ఆ న్యూస్ పేపర్ రిపోర్టర్ మర్డర్ వరకు అన్నీ అక్క చెప్పినట్టే చేశాను. ఏంటి? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిఆర్ బిల్డర్స్ అధినేత ముస్తఫా పోలీసులకు లొంగిపోయారు. పగటి చుక్క పార్టీ అధినేత్రి అక్కకు వ్యతిరేకంగా వాంగ్మూలం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు ముస్తఫాకి ఎటువంటి సంబంధం లేదని. ముస్తఫాకు తనకు ఎటువంటి సంబంధం లేదని అక్క అంటున్నారే. నిజం ఒప్పుకోవడానికి అక్క ఏమన్నా ఉత్తమురాలా? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటన్నా అక్కని జైల్లో వేస్తారా? ఎన్ని ఆధారాలున్నా ఇంకా అరెస్ట్ చేయలేదే? ఖచ్చితంగా జీవిత ఖైదీ పడుతుంది. అక్క బాగా ఇరుక్కుపోయినట్టుంది. అక్కకు ముస్తాఫాకు లింక్ అంట. నిప్పులేందో పొగరాదురా. కావాలంటే నువ్వే చూడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ అక్కకుంది, ఖచ్చితంగా తప్పించుకుంటుంది. భూ కబ్జా బాధితులందరూ కలిసి ఈ నిరాహార దీక్షలో కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. నమస్కారం. అక్కకి శిక్ష పడుతుంది. దీని గురించి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఇందులో దాపరికం ఏమీ లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ముస్తఫా అనబడే అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా భూ కబ్జాలు జరిగినట్టు తేట తెల్లమైంది. అందుకని వచ్చే శుక్రవారం నాడు అక్క అనబడే రంగనాయకిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. హలో, మేడం గారు ఫోన్ చేయమన్నారు. ఓసారి ఆవిడకి ఫోన్ ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు? నన్ను ఇప్పుడు బయటికి పంపిస్తాను. మిమ్మల్ని మేము బయటకు పంపించాం. మరి చంపుతారా? ఏయ్, నేను ఇక్కడున్నట్టు అక్కకి తెలుసా? మేడంకి తెలుసు. ఇదిగో మాట్లాడు. హలో, ఇంకా వాళ్ళు నిన్ను చంపలేదా? నువ్వు చనిపోతేనే నేను బయటపడగలను ముస్తఫా. అందుకే నువ్వు చచ్చిపో. అక్క, నేనేం చెప్పలేదు అక్క, నేనేం చెప్పలేదు. లేదక్క, నేను చావను. మీరు చచ్చిపోండి సార్. నేను చావను. మీరు చనిపోక తప్పదు సార్. నేను చావను. వేరే దారి లేదు. దీన్ని చూడండి. నేను చావను. నేను నా ఫ్యామిలీకి ఏమైనా అయిందో? ఏం జరగకూడదంటే నమ్మినందుకు జిఆర్ బిల్డర్స్ అధినేత ముస్తఫా లాకప్ డెత్.
ఇది హత్య ఆత్మహత్య అని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని గురించి ఫైర్ శంకర్ని అడిగినప్పుడు ఆత్మహత్య కాదండి, ప్లాన్ చేసే చంపేశారు. తప్పు చేసిన రాజకీయ నాయకుడు ఎప్పుడు దొరికాడని తోడుగా ఉన్నవాడే బలిపశువు. ఈ రోజు అక్క వల్ల బలిపశువు అయింది ముస్తఫా. కోర్టు ఎదుట వేల మంది ప్రజలు అక్కకు నిరసన తెలిపారు. తాతయ్య మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం? త్వరలోనే వెళ్ళిపోతాం అమ్మా. తప్పకోండి తప్పకోండి సార్. హలో తప్పకోండి. నేను బయటకు వచ్చేటప్పుడు గొడవలు సృష్టించి వాణ్ణి లేపి రంగనాయక మీద రాజకీయ పరంగా బనాయించిన కేసు ఇదని తేటతెల్లమైంది. అందుచేత ఈ కేసును కొట్టివేయవలసిందిగా, ఈ కేసు పెట్టిన వారిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముఖ్య సాక్షి అయిన అబ్దుల్ ఖాదర్ అలియాస్ ముస్తఫా చనిపోయినందువల్ల అతని వీడియో సాక్ష్యం ఆధారంగా, అంతేకాకుండా బాధితుల సాక్ష్యాలన్నీ నేరం మోపబడ్డ రంగనాయకకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఆమెని 15 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉంచి విచారించవలసిందిగా ఆదేశిస్తున్నాను. బాధితుల కోరిక మేరకు మళ్లీ విచారణ జరిపి వారి భూములను వారికి అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించడమైనది. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు. ఏంటమ్మా? అంకుల్, శంకర్ అంకుల్ ఎక్కడా? శంకర్ సార్ ఇప్పుడు చాలా బిజీ అమ్మా. సార్, ఆ రెమ్యూనరేషన్ అతను విలన్గా ఉన్నప్పుడు తీసుకున్నది సార్. అతను ఇప్పుడు హీరో అయ్యాడు. నేనే అతనికి ఆల్ ఇన్ ఆల్. 2C పేమెంట్ ఓకే అనుకుంటే చెప్పండి. లడ్డు లడ్డే 2 లడ్లు, లడ్డు లడ్డే 2 లడ్లే కలిసి చిక్కతే లక్కే లక్కే. వచ్చింది కొండ మళ్ళీ తెచ్చింది చక్కెర తీపి, ఆ కూర ఎట్టి సోకే ఇచ్చింది. సంతకు వస్తావా దోస్తు దోస్తు, అందే అందమంతా మస్తు మస్తు. కుర్రది పుల్ల మిఠాయి, గుమితే పీచు మిఠాయి, మజ్జా గుండంగా పిజ్జా ఎందుకంట. ఇదిగో చూడరా టేస్ట్ టేస్ట్, ఇంకా ఆగితే వేస్ట్ వేస్ట్. లడ్డు లడ్డే 2 లడ్లే కలిసి చిక్కితే లక్కే లక్కే. బెడ్ పెట్టే నైట్ పెట్టే పగలే వేస్తే కిక్కే కిక్కే.